చెప్పాను కదా, జస్ట్ రివర్స్ చేస్తాను. నెక్స్ట్ ఏంటంటే నిన్న ఏం నిన్న నేను చెప్పుకున్న రివర్స్ డిఫాల్ట్ వేస్ టైప్స్. డిఫాల్ట్ వేస్ టైప్స్ అంటే ఏం లేదు, ఒక సెట్ ఆఫ్ వేస్ టైప్ని మనం డిఫాల్ట్గా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ సీనియర్స్కి 4 సారీ ఒక్క నిమిషం. ఫర్ ఎగ్జాంపుల్ మన బేసిక్ పేలో ఒక సెట్ ఆఫ్ వేస్ టైప్స్ అని మెయింటైన్ చేస్తున్నాం. ఓకేనా, నిన్న క్రియేట్ చేసాం కదా 0001, 0002, 0003. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక లెవెల్స్ వైజ్ నేను ఇవ్వాలనుకోండి, సీనియర్ లెవెల్స్, అసిస్టెంట్స్, జూనియర్స్. ఓకేనా, జూనియర్స్కి నేను బీపీ అనేది ఒకటే మెయింటైన్ చేస్తాను, బేసిక్ పే అనేది ఒకటే మెయింటైన్ చేస్తాను. అసోసియేట్స్కి ఏమో బేసిక్ పే, హెచ్ఆర్ఏ, కన్వీనెన్స్ ఇస్తాను. సీనియర్ మేనేజర్స్కి ఏమో బేసిక్ పే, హెచ్ఆర్ఏ, కన్వీనెన్స్, స్పెషల్ వేస్ట్ టైప్స్ అని నేను క్రియేట్ చేస్తాను. నేను ఇప్పుడు వేస్ట్ టైప్ మోడల్ అని క్రియేట్ చేస్తాను. వేస్ట్ టైప్ మోడల్ అంటే ఏం లేదు, గ్రూప్ ఆఫ్ వేస్ట్ టైప్స్ని వేస్ట్ టైప్ మోడల్ అంటే. సో నేను AV01, AVU01, AX01 డిఫరెంట్ వేస్ట్ టైప్ మోడల్స్ క్రియేట్ చేసుకున్నాను. డిఫరెంట్ పే స్కేల్ గ్రూప్స్కి ఇచ్చాను, SS, SP, SZ. ఓకేనా, ఒకవేళ సీనియర్స్ అందరూ ఏమవుతారు అంటే AV01 అనేది నేను ఒక ఫ్యూచర్ మెయింటైన్ చేస్తాను, LGMST అని. LGMST అంటే ఏం లేదు, టు డిఫాల్ట్ వేస్ట్ టైప్ మోడల్ ఫర్ ఇన్ఫో టైప్ 8. అంటే నేను అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను కంప్యూటర్ గ్రూప్ బేస్ చేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను పర్సనల్ ఏరియాస్ బేస్ చేసుకుని కూడా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను బెంగళూరుకి ఒక 3 వేస్ టైప్స్ ఇచ్చేసి, ముంబైకి 5 వేస్ టైప్స్ ఇచ్చి, హైదరాబాద్కి 2 వేస్ టైప్స్ ఇచ్చి, సో నేను అలాగ సెగ్రిగేట్ చేసుకోవాలి అనుకున్నా కూడా LGMST ఫ్యూచర్ ద్వారా నేను వేస్ట్ టైప్ మోడల్ అనేది అసైన్ చేస్తాను. నెక్స్ట్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ టు వేస్ట్ టైప్ మోడల్. దీంట్లో వేస్ట్ టైప్ మోడల్లో మనం 2 ఇస్తాం, ఒకటి ఫిక్స్డ్, ఒకటి ఓవర్ రైడ్. ఫిక్స్డ్ ఏంటంటే మన అమౌంట్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది. ఓవర్ రైడ్ ఏంటంటే మాస్టర్ డేటాలో చేంజెస్ చేయడానికి ఎలా చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ టు వేస్ట్ టైప్ మోడల్. ఇక్కడ మనం LGMST ఫ్యూచర్ అనేది మెయింటైన్ చేస్తాం. నెక్స్ట్ డిఫైన్ యాన్యువల్ శాలరీ. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనం వేస్ట్ యాన్సల్ అని ఫ్యూచర్ మెయింటైన్ చేస్తాం అన్నమాట. ఓకేనా, అంటే యాన్యువల్ శాలరీ అంటే ఏం లేదు, మనం పర్ యాన్యువల్కి ఎంత బేసిక్ పే ఇస్తున్నాం, ఎంత హెచ్ఆర్ఏ ఇస్తున్నాం, టోటల్గా కంపేర్ చేసేది యాన్యువల్ శాలరీ ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ పేమెంట్ ఫ్రీక్వెన్సీ ఫర్ యాన్యువల్ శాలరీ. పేమెంట్ ఫ్రీక్వెన్సీ ఫర్ యాన్యువల్ శాలరీ అంటే ఏం లేదు, మనం ఏంటంటే చూపించేసి చెప్తాను. సీసాల్ అనేది ఒక వేస్ట్ టైప్. అంటే ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ బేసిక్ పే ఇచ్చుకున్నాం అనుకోండి, అది యాన్యువల్ శాలరీ కింద కన్సిడర్ చేస్తుంది. ఓకేనా, అది ఓన్లీ బేసిక్ పేనా కన్సిడర్ చేస్తుంది. నేను ఒకసారి ఒకవేళ ఇక్కడ 0001 ఇచ్చాను, 0001 ఒకటే యాన్యువల్ శాలరీ కింద కన్సిడర్ చేస్తుంది. లేదు అంటే ఇక్కడ ఏ శాలరీ అనేది ఒకటి క్రియేట్ చేయొచ్చు. ఏ శాలరీ అంటే యాన్యువల్ శాలరీ అన్నమాట. స్మాల్ కంపెనీస్లో ఇది మెయింటైన్ చేస్తుంది. ఓకేనా, ఏ శాలరీ ఏంటంటే మనం గ్రూప్ ఆఫ్ వేస్ట్ టైప్స్ని మనం అసైన్ చేయొచ్చు అన్నమాట. అది ఎక్కడ చేస్తామంటే ఇక్కడ రిలవెంట్ వేస్ట్ టైప్స్ ఫర్ యాన్యువల్ శాలరీ ఉంటుంది ఫర్ వాల్యుయేషన్. సో నేను ఇక్కడ యాన్యువల్ శాలరీ నేను ఏ సెల్ ప్లేస్లో 2 వేస్ట్ టైప్స్ ఇచ్చాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 0001, 0002 ఇచ్చాను. నేను అప్పుడు ఏం చేస్తుంది అంటే ఏ సెల్లో ఉన్న వేస్ట్ టైప్స్ని
యాన్యువల్ శాలరీ కింద కన్సిడర్ చేస్తుంది. మనం ఇక్కడ డిఫైన్ కూడా చేయొచ్చు ఎంత పర్సెంటేజ్ మనం యాన్యువల్ శాలరీ కింద కన్సిడర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 0001లో 50% యాన్యువల్ శాలరీ కింద కన్సిడర్ చేయాలంటే 50% కన్సిడర్ చేస్తుంది. లేదంటే 100% చేయాలంటే 100% అనేది కన్సిడర్ చేస్తుంది అనమాట. సో దాన్ని ఫ్యూచర్ ఎన్సెల్ అంటారు. ఓకేనా. నెక్స్ట్ పేమెంట్ ఫ్రీక్వెన్సీ ఫర్ యాన్యువల్ శాలరీ. పేమెంట్ ఫ్రీక్వెన్సీ ఫర్ యాన్యువల్ శాలరీ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన కంట్రీ వైజ్ పేమెంట్ అనేది ఎలా డిఫైన్ చేయొచ్చు అనేది చూడవచ్చు అనమాట. పేమెంట్ ఫ్రీక్వెన్సీ ఫర్ యాన్యువల్ శాలరీ. పేమెంట్ ఫ్రీక్వెన్సీ ఫర్ యాన్యువల్ శాలరీ అంటే ఏంటంటే, మనం పేమెంట్ అనేది ఎలాగా ఏ ఫ్రీక్వెన్సీలో ఇవ్వాలి, మంత్లీ ఇవ్వాలా, లేకపోతే సెమీ మంత్లీ ఇవ్వాలా, లేకపోతే ఆఫర్లీ ఇవ్వాలా, లేకపోతే యాన్యువల్లీ ఇవ్వాలా, లేదంటే వీక్స్కి ఇవ్వాలా, సెమీ వీక్లీ ఇవ్వాలా అనేది ఇక్కడ డిఫైన్ చేయొచ్చు అన్నమాట. ఇక్కడ 1 అంటే యాన్యువల్లీ డిఫైన్ చేస్తుంది, 2 అంటే హాఫ్ ఇయర్లీ, 4 అంటే క్వార్టర్లీ, 12 అంటే మంత్లీ. ఇక్కడ 13 అంటే ఏంటంటే, ఇప్పుడు కొన్ని కంట్రీస్లో ఏంటంటే బోనస్ పే చేస్తారు. ఓకేనా. అంటే 12 మంత్స్కి ఒక 1 మంత్ శాలరీ అనేది ఎక్స్ట్రా ఇస్తుంది అనమాట. లైక్ కొన్ని కంట్రీస్ స్విట్జర్లాండ్ ఒకటి, సింగపూర్ ఒకటి, అలాగా యాన్యువల్ శాలరీ కింద డిఫైన్ చేస్తుంది. అంటే కంపల్సరీ పే చేయాలి. అంటే ఇప్పుడు ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మార్చ్ ఇస్ ద ఇయర్ ఎండ్ అనుకోండి. ఓకేనా. మార్చ్ అయితే ఇయర్ ఎండ్ అయితే ఆ మార్చ్కి ఇది కన్సిడర్ చేస్తుంది అనమాట. ఒక్క నిమిషం. సారీ, 24 ఏంటంటే సెమీ మంత్లీ అన్నమాట. అంటే 15 డేస్కి ఒకసారి కొన్ని కంట్రీస్లో సెమీ మంత్లీ పే చేస్తారు. 26 అంటే ఇది కూడా సెమీ మంత్లీ, కానీ 13 మంత్స్కి సెమీ మంత్లీ. 52 అంటే వీక్లీ అన్నమాట. మనం ఇక్కడ పేమెంట్ ఫ్రీక్వెన్సీ అనేది డిఫైన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాకి మనకి 30 మంత్ పే అనేది లేదు. సో నేను అప్పుడు ఏం చేస్తానంటే, ఇండియాకి ఇక్కడ 26 ఇవ్వండి, 13-26 ఇవ్వండి. ఓకేనా. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ పీరియడ్లోనే అలౌ చేస్తుంది. నువ్వు 13 మంత్స్ పే చేయాలి అంటే ఇక్కడ అలౌ చేయదు. బికాస్ థింగ్ ఈజ్ వీ హ్యావ్ గివెన్ ఓన్లీ 12 మంత్స్ ఓన్లీ. 12 మంత్స్ ఇచ్చాం. సెమీ మంత్లీ అలౌ చేస్తుంది, వీక్ వైస్ అలౌ చేస్తుంది, యాన్యువల్ అలౌ చేస్తుంది. కానీ 13th మంత్ అనేది కానీ 26 మంత్స్ అనేది అలౌ చేయదు. బికాజ్ ఎందుకంటే మనం ఇక్కడ డిఫైన్ అనేది చేయదు. దాని పేమెంట్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. నేను అప్పటివరకు చెప్పాను కదా. సో ఈరోజు క్లాస్ ఏంటంటే, రివైజ్ బేస్ కోడ్ గ్రూప్స్ ఫర్ అండ్ లెవెల్స్. ఇక్కడ రివైజ్ పే స్కేల్ గ్రూప్స్ అండ్ లెవెల్స్ అంటే ఏంటంటే, మనం ఇక్కడ ఏం చేస్తామంటే, ఇప్పుడు గ్రేడ్ 1 ఉంది, గ్రేడ్ 2 ఉంది. సో నేను గ్రేడ్ వైజ్ కానీ నేను ఏమేమి వేస్టేజ్ మెయింటైన్ చేయాలి అనేది ఇక్కడ కొంచెం నేను అంటే పే స్కేల్ ఏరియా, పే స్కేల్ టైప్ బేస్ చేసుకుని నేను ఇస్తాను. ఓకేనా. ఇక్కడ నేను ఏవి అని మెయింటైన్ చేసినప్పుడు సో నేను అక్కడ గ్రూప్ కింద క్రియేట్ చేస్తాను అన్నమాట. నేను గ్రూపింగ్ కింద తీసుకున్నాను. గ్రూపింగ్కి నేను ఏం చేస్తున్నానంటే, ఒక్క
నిమిషం నేను అసిస్టెంట్ ఓపెన్ చేస్తాను. సో మీకు చూపిస్తే మీకు కొంచెం క్లారిటీ వస్తుంది అనుకుంటున్నాను. ఈరోజు కొంచెం లేట్ అయినా బేసిక్గా అవగొట్టేస్తానండి, ఓకేనా? మీకు ప్రాబ్లం లేదు కదా? ఓకే అండి. ఇప్పుడు మీకు ఏమైనా పని ఉంటే చెప్పండి, పర్లేదు. సో మనం ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, మనం ఆల్రెడీ ఇక్కడ వేస్ట్ టైప్ మోడల్లో అసైన్ చేస్తాం కదా, మళ్ళీ ఇక్కడ ఎందుకు అంటే వేస్ట్ టైప్ మోడల్ అనేది మనం ఎలానే డిఫైన్ చేయొచ్చు. అంటే కంపెనీ వైస్ ఇవ్వచ్చు, లేదంటే పర్సనల్ ఏరియాస్ వైస్ ఇవ్వచ్చు, సబ్ గ్రూపింగ్ వైస్ ఇవ్వచ్చు. ఇలా ఎలా అయినా మనం వేస్ట్ టైప్స్ మోడల్లో గ్రూప్ ఆఫ్ వేస్ట్ టైప్స్ అని మెయింటైన్ చేయొచ్చు. కానీ ఇక్కడ రివర్స్ బేసికల్ గ్రూప్స్లో రిజల్ట్స్ అందులో ఏంటంటే మనం హెచ్ఆర్ఏ బేసిక్ శాలరీ కన్వీన్స్ చేస్తాం, హెచ్ఆర్ఏ బాగుంటుంది. సో దానివల్ల ఏంటంటే PA30లో ఫస్ట్ 2 వేస్ట్ టైప్స్ వస్తాయి. PA30లో మెయింటైన్ చేసినప్పుడు మీకు హెచ్ఆర్ఏ మెయింటైన్ చేయడం వేరేలా ఉంటుంది. సో అది డిఫాల్ట్గా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పే స్కేల్ ఏరియా పే స్కేల్ టైప్ నేను మెయింటైన్ చేసినప్పుడు ఏవి అనే పే స్కేల్ టైప్ పే స్కేల్ ఏరియా మెయింటైన్ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే మీకు హెచ్ఆర్ఏ పక్కన అది మనం ఇన్ఫోటైప్ లెవెల్స్లో మెయింటైన్ చేయాలి. హెచ్ఆర్ఏ అనేది ఇన్ఫోటైప్ లెవెల్లో మెయింటైన్ చేయాలి. మీకు ఆల్రెడీ చేసి చూపించాను, ఓకేనా? అంటే ఏంటంటే ఇప్పుడు బేసిక్ పే కన్వీన్స్ అలవెన్స్ ఒక్కటే ఆ 2 వేస్ట్ టైప్స్ గ్రూప్స్ అండ్ లెవెల్స్లో బేస్ చేసుకుని వస్తుంది. మీకు చూపిస్తాను. బేసిక్ పే డిలీట్ అవ్వదు. ఇది ఎందుకు డిలీట్ అవ్వలేదో తెలుసా? మనం టైం కన్స్ట్రెంట్స్ అనే ఒక టాపిక్ ఉంటుంది. సో టైం కన్స్ట్రెంట్ 1 అని మెయింటైన్ చేస్తే ఏమవుతుందంటే అది ఇన్ఫోటైప్ లెవెల్స్లో ఉంటుంది. దానివల్ల ఏంటంటే డిలీట్ అవ్వకుండా మీకు అది కాన్సెప్ట్ తర్వాత చెప్తాను. సో నేను ఇక్కడ చూసారా పే స్కేల్ టైప్ ఏరియా గ్రూప్ అండ్ లెవెల్ అని ఉంది. సో నేను ఏం చేశాను, పే స్కేల్ టైప్ పే స్కేల్ ఏరియా అనేది నేను 2 ఇచ్చాను, ఏవి అని ఇచ్చాను. సో నేను ఒక గ్రూప్ అనేది మెయింటైన్ చేశాను. ఆ గ్రూప్ ఏంటంటే ఇక్కడే మెయింటైన్ చేస్తాను. ఆ గ్రూప్ అనేది ఇక్కడే మెయింటైన్ చేస్తాను అన్నమాట, గ్రూప్ లెవెల్, ఓకేనా? నెక్స్ట్ అప్పుడు ఏమవుతుందంటే ఈ పే స్కేల్ ఏరియా ఈ పే స్కేల్ టైప్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది సెలెక్ట్ చేసుకుని అనుకుంటున్నాను, ఓకేనా? నేను ఇప్పుడు ఇక్కడ డిఫరెన్స్ చూడండి, నేను 2 ఇచ్చాను, ఓకేనా? ఎస్ఎంజిఆర్ నేనేం చేశాను, అమౌంట్ అనేది డిఫాల్ట్గా నీకు 75,000 26,000 అనేది డిఫాల్ట్గా పడిపోతుంది ఈ లెవెల్కి. నేను ఒకవేళ ఏఎంజిఆర్ అని ఇచ్చి నేను ఒకవేళ 1,000కి ఒక సర్టెన్ అమౌంట్ అనేది ఇచ్చాను అనుకోండి, అప్పుడు డిఫాల్ట్గా అయిపోతుంది అన్నమాట. అది డిఫాల్ట్ ఎలా రావాలో మీకు చూపిస్తాను. అర్థమవుతుంది కదండి? అంటే ఇక్కడ ఏంటంటే మీకు హెచ్ఆర్ఏ ఉంది కదా, బేసిక్గా నేను ఇన్ఫోటైప్ 80 మెయింటైన్ చేసినప్పుడు ఈ హెచ్ఆర్ఏ అనేది మీకు డిఫాల్ట్గా రాదు.
జస్ట్ 1000 వస్తుంది. ఎందుకంటే బేసిక్ శాలరీ కన్వెన్స్ అలవెన్సే మనం ఇక్కడ ఈ పే స్కేల్ గ్రూప్స్ అండ్ లెవెల్స్లో మనం మెయింటైన్ చేస్తున్నాం, వేరే అయితే మెయింటైన్ చేయము. అర్థమవుతుందండి. ఇక్కడ అమౌంట్ ఉంది, ఓకేనా. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చేశాను, నేను సీనియర్ మేనేజర్స్కి 75,000 ఇచ్చేసాను. అసిస్టెంట్ మేనేజర్స్కి నేను ఏం చేస్తాను, అసోసియేట్ మేనేజర్స్కి ఏమి ఇస్తానంటే బేసిక్ పేనే 50,000 ఇస్తాను. సో అప్పుడు ఏమవుతుందంటే నేను ఏదైనా ఎంప్లాయీని అసోసియేట్ మేనేజర్లో నేను తీసుకున్నప్పుడు బేసిక్ పే అనేది 50,000 పడుతుంది, 75,000 రాదు, డిఫాల్ట్గా ఇచ్చేస్తుంది. అర్థమవుతుందండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? దీంట్లో ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ ఉంటుంది, పే స్కేల్ స్ట్రక్చర్ అని. పే స్కేల్ స్ట్రక్చర్ అంటే పే స్కేల్ ఏరియా అడుగుతాడు, ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడుగుతాడు. ఇది పే స్కేల్ టైప్, పే స్కేల్ గ్రూప్, పే స్కేల్ లెవెల్, ESG గ్రూపింగ్ ఫర్ క్యాప్ అంటే కలెక్టివ్ ఇక్కడ న్యూ ఇంట్రెస్ట్ ఇచ్చి ఓకేనా. ఇప్పుడు నేను చేస్తాను, గ్రూపింగ్ అనేది నేను మెయింటైన్ చేస్తాను. నాకు జస్ట్ ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్ ఉండేది. అంటే నేను అంతకుముందు ఇక్కడ ఇంటర్వ్యూలో అడిగినప్పుడు ESG గ్రూపింగ్ ఫర్ PCR అని చెప్పేవాడిని. సో నన్ను చాలాసార్లు అడిగారు, ఇది నొక్కి మరీ అడిగేవారు, ESG గ్రూపింగ్ ఫర్ క్యాపా PCR అని. నాకు కన్ఫ్యూజ్ అయ్యాను. సో నాకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది. అంటే పే స్కేల్ స్ట్రక్చర్ ఏంటంటే పే స్కేల్ ఏరియా, పే స్కేల్ టైప్, పే స్కేల్ గ్రూప్, పే స్కేల్ లెవెల్, ESG గ్రూపింగ్ ఫర్ క్యాప్. ఇది కంపల్సరీ క్వశ్చన్ అడుగుతారు, ఓకేనా. చాలా క్వశ్చన్స్ పడతాయండి ఈ టైప్లో. నెక్స్ట్ 3 ఇచ్చారు, 3 వచ్చి సీనియర్ మేనేజర్స్, పే స్కేల్ గ్రూప్ లెవెల్, ఎక్కడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎండ్ డేట్ అనేది ఎప్పుడు డిఫాల్ట్గా 31/12/99 ఇవ్వాలి, ఓకేనా. ట్రిపుల్ 02 కన్వీనియన్స్.
ఇప్పుడు ఏం చేయలేదు, నేను ఏం చేస్తానంటే ఒక గ్రూపింగ్ అని ఇచ్చాను. గ్రూపింగ్కి నేను డిఫరెంట్ లెవెల్స్ అనేది మెయింటైన్ చేశాను, 01, 02. సో నేను ఇప్పుడు నేను ఏమన్నా ఎంప్లాయీని హైర్ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నేను సీనియర్ మేనేజర్స్లో ఒక ఎంప్లాయీని హైర్ చేశాను. సీనియర్ మేనేజర్ ఎంప్లాయీని హైర్ చేసినప్పుడు ఏమవుతుందంటే, మనకి ఇన్ఫో టైప్ 8 మెయింటైన్ చేసినప్పుడు డిఫాల్ట్గా 75,000, 32,500 అనేది డిఫాల్ట్గా పడిపోతుంది. మీకు కావాలితే మీకు 75,000 అనేది ఎడిట్ చేయడానికి కుదరదు, ఎందుకంటే మనం వేస్టేజ్ మోడల్లో F అని ఇచ్చాం, ఫిక్స్డ్ అని ఇచ్చాం. కానీ కన్వీనియన్స్ అలవెన్సెస్ మేము ఓవర్ రైడ్ చేయడానికి అలౌ చేస్తుంది, ఓకేనా. కానీ ఫర్ ఎగ్జాంపుల్ మన వేస్టేజ్ క్యారెక్టర్స్లో ఒకటి ఉంటుంది, ఓవర్ రైడ్ అని మీకు కింద రీరైటబుల్ అని ఒకటి మార్క్ చేసి చూపించాను, స్క్రీన్ చూపిస్తాను. ఇదిగో ఇక్కడ రీరైటబుల్ ఉంది కదా, ఇక్కడ రీరైటబుల్ మార్క్ చేయడం వల్ల అలౌ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది రీరైటబుల్ అనేది మార్క్ చేయకపోతే మీరు ఓవర్ రైడ్ చేయడానికి అలౌ చేయదు, అంటే ఎడిట్ చేయడానికి పాసిబిలిటీ ఉండదు. అర్థమవుతుందండి. సో సేవ్ చేస్తాను. నెక్స్ట్ డిఫైన్ పే స్కేల్ గ్రూపింగ్ ఫర్ అలవెన్సెస్. దీన్ని నావిగేషన్ ఇవ్వలేదు కదా. అర్థమవుతుందండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయి? నేను నెక్స్ట్ టాపిక్ వెళ్తాను. అవుతున్నాను. నెక్స్ట్ ఏంటంటే రివైజ్, సారీ, నెక్స్ట్ ఏంటంటే వీ నీడ్ టు డిఫైన్ పే స్కేల్ గ్రూపింగ్ ఫర్ అలవెన్స్. ఇక్కడ ఏంటంటే మనం అలవెన్సెస్ గ్రూప్ అనేది క్రియేట్ చేస్తాం. ఇక్కడ మీకు ఇది కొన్ని కంట్రీస్లో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇండియాకి చేస్తాం, ఓకేనా. యూఎస్ కానీ లేకపోతే గ్రేట్ బ్రిటన్ కానీ ఇలాగ వేరే కంట్రీస్ దాంట్లో అలవెన్స్ గ్రూపింగ్ అనేది మనం ఇవ్వమాట. జస్ట్ ఓన్లీ ఫర్ ఇండియా దానికి మనం మెయింటైన్ చేస్తాం, ఓకే. ఇక్కడ ఇలా వస్తే కంట్రీ వైజ్ ఉంటుంది. పేరోల్ ఇండియాకి వెళ్ళదు, పేరోల్కి వెళ్ళగానే పే స్కేల్ గ్రూపింగ్స్ నెక్స్ట్ పే స్కేల్ గ్రూపింగ్ వెళ్ళాలి. ఇక్కడ డిఫైన్ పే స్కేల్ గ్రూపింగ్ ఫర్ అలవెన్సెస్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి.
ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూసారా సీనియర్ మేనేజర్ బొంబై శాలరీ ప్యాకేజ్, సీనియర్ మేనేజర్ బెంగళూరు, సీనియర్ మేనేజర్ అంటే ఏంటంటే మనం ఇందాక ఒక రివైజ్ పే స్కేల్ గ్రూప్ అని లెవెల్ అని ఉంది కదా, మనం ఏం చేస్తామంటే ఒక ఎలవెన్సెస్ గ్రూపింగ్ అని క్రియేట్ చేసేసి ఆ ఎలవెన్స్ గ్రూపింగ్కి ఆ గ్రూప్కి అంటే సారీ పే స్కేల్ గ్రూప్ అండ్ లెవెల్స్కి మనం ఈ ఎలవెన్స్ గ్రూప్ అనేది మ్యాప్ చేస్తాం. సో అప్పుడు ఏమవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను సీనియర్ మేనేజర్స్ ముంబై అనుకుంది, ఓకేనా. అప్పుడు నేను ఏం చేశాను, నేను ఇందాక ఏం చేశాను, ఎస్ఆర్ మేనేజర్ అని ఒకటి ఎంజీఆర్ అని ఒకటి క్రియేట్ చేశాను. నేను అది ఆ గ్రూప్కి నేను MN03 అని ఇచ్చేసాను అనుకోండి, తర్వాత MN02 అని ఇచ్చాను, ఓకేనా. అప్పుడు ఏమవుతుందంటే మనం ఏమేమైతే అమౌంట్ రేంజ్ ఇచ్చామో ఆ అమౌంట్ రేంజ్ అనేది టీం తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ న్యూ ఎంట్రీస్ అని క్రియేట్ చేసి AV01 సీనియర్ మేనేజర్స్ ఓకేనా. ఇలాగ నేను 2 గ్రూపింగ్స్ ఇచ్చాను. ఇప్పుడు ఏమవుతుందంటే నేను AV01 అనేది సీనియర్స్ మేనేజర్స్కి ఎలా మ్యాప్ చేస్తాను, AVA1 అనేదేమో అసోసియేట్ మేనేజర్స్కి నేను మ్యాప్ చేస్తాను. అప్పుడు ఏమవుతుంది అంటే మనం ఒక అమౌంట్ రేంజ్ మెయింటైన్ చేస్తాం. నేను మీరు అబ్జర్వ్ చేస్తారా, సీనియర్ మేనేజర్స్కి నేను 75,000 ఇచ్చాను, నెక్స్ట్ దానికి 50,000 52,000 ఎంత అరౌండ్ ఇచ్చాను. సో అప్పుడు ఏమవుతుందంటే ఈ అలవెన్స్ గ్రూప్ బేస్ చేసుకుని మనకి అమౌంట్ అనేది అసైన్ అవుతుంది అన్నమాట. అర్థమవుతుందండి. హలో, నేను అర్థమవుతుంది. నెక్స్ట్ అసైన్ పే స్కేల్ గ్రూపింగ్ ఫర్ అలవెన్సెస్. ఇదిగోండి మనం ఏం చేసాం, పే స్కేల్ ఏరియా, పే స్కేల్ టైప్, పిఎస్సి గ్రూపింగ్ యాప్, పిఎస్సి గ్రూపింగ్, పిఎస్ లెవెల్ గ్రూప్, ఓకేనా. నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఏవి అని వస్తుంది. ఇక్కడ చూసారా 2 వచ్చినాయి. నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, సీనియర్ మేనేజర్స్ పే స్కేల్ గ్రూప్ అండ్ పే స్కేల్ లెవెల్ అలవెన్సెస్ గ్రూప్ AV01 వస్తుంది.
చూసారా మీకు ఎంట్రీ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని వస్తుంది. ఎందుకంటే నేను ఇక్కడ 2 టైమ్స్ ఇచ్చేసాను. సో ఈ 2 టైమ్స్ అనేది ఇవ్వకూడదు. జస్ట్ ఒకటి మెయింటైన్ చేస్తే సరిపోతుంది. అంటే ఏం లేదు, ఆల్రెడీ ఇచ్చిన దానికే కదా మనం మెయింటైన్ చేస్తున్నాం కదా. సో ఒకటి సేవ్ చేసి ఓకేనా, అర్థమవుతుంది కదండి. సో ఇప్పుడు నేను ఏమొచ్చాను, పే స్కేల్ ఏరియా, పే స్కేల్ టైప్ ఇచ్చా, గ్రూపింగ్ ఇచ్చాను, సీనియర్ గ్రూపింగ్ ఇచ్చాను, నెక్స్ట్ లెవెల్స్ ఇచ్చాను. సో ఇప్పుడు ఏమవుతుందంటే వస్తుందో లేదో చూద్దాం. సో ఇప్పుడు ఏమవుతుందంటే మీరు ఇక్కడ ఈ డ్రాప్ బాక్స్ చేయగానే మీకు ఇప్పుడు 2 వచ్చినాయి కదా, సీనియర్ మేనేజర్స్. అంటే ఏంటంటే ఇక్కడ ఎలవెన్సెస్ గ్రూప్ బేస్ వస్తుంది. నేను సీనియర్ మేనేజర్ వస్తే ఇది వస్తుంది. నేను ఇక్కడ డిఫరెంట్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 2 ఇచ్చాను గ్రూప్ లెవెల్. ఓకేనా, నేను వాళ్ళు 1 మెయింటైన్ చేసుకున్నాను, అవసరం లేదండి. నేను ఫర్ ఎగ్జాంపుల్ లెవెల్ 2 తీసుకున్నాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే 55,700, అది 52,000 ఎంతో ఇచ్చాను కదా, ఆ అమౌంట్ అనేది వస్తుంది అన్నమాట ఇక్కడ. ఓకేనా, దానికి దీనికి డిఫరెన్స్ అది. నేను జస్ట్ ఒక్కటే మెయింటైన్ చేసుకున్నాను. అర్థమవుతుంది కదండి. నేను నెక్స్ట్ నెక్స్ట్ ఏంటంటే మనం ఒక వేస్టేజ్ మోడల్ అనేది క్రియేట్ చేసాం కదా. సో ఆ వేస్టేజ్ మోడల్ అనేది మనం ఈ ఎలవెన్సెస్ గ్రూపింగ్కి అసైన్ చేయాలి. అసైన్ వేస్టేజ్ మోడల్ ఫర్ పే స్కేల్ గ్రూప్ ఫర్ ఎలవెన్సెస్. వేస్టేజ్ మోడల్ వేస్టేజ్ గ్రూపింగ్స్ అని చెప్పేసి ఇక్కడ ఏంటంటే మనం ఎలవెన్సెస్ గ్రూపింగ్ని నెక్స్ట్ మనం క్రియేట్ చేసిన వేస్టేజ్ మోడల్ అనేది అసైన్ చేస్తాం అన్నమాట. ఓకేనా,
ఇక్కడ 40 అంటే ఏంటంటే వేస్ట్ స్టెప్ మోడల్ అనేది ఎప్పుడు 40 వేస్ట్ స్టెప్స్ అనేది అసైన్ చేస్తుంది. అంటే 40 వేస్ట్ స్టెప్స్ వరకు తీసుకుంటుంది ఎలవెన్స్ గ్రూపింగ్ ఇప్పుడు. ఓకేనా, సారీ వేస్ట్ స్టెప్ మోడల్ అనేది నిన్న ఒక మిస్టేక్ చెప్పాను నేను. ఇక్కడ మనం 40//AV01 అనేది ఎందుకంటే ఒక వేస్ట్ స్టెప్ మోడల్ అనేది ఏంటంటే మీకు 40 వేస్ట్ స్టెప్స్ దాకా అలౌ చేస్తుంది. మనం ఆల్రెడీ వేస్ట్ స్టెప్ మోడల్ అనేది ఒకటి క్రియేట్ చేస్తాం కదా, అది చూపిస్తాను. ఇక్కడ చూసారా, మనం వేస్ట్ స్టెప్ మోడల్ అని క్రియేట్ చేసాం. AV01 అలా 3 వేస్ట్ స్టెప్స్ క్రియేట్ చేసాం కదా. మనం ఇక్కడ 40 వేస్ట్ స్టెప్స్ వరకు ఇవ్వచ్చు. 40 వేస్ట్ స్టెప్స్ కన్నా ఎక్కువ ఇవ్వలేదు. సో ఈ క్వశ్చన్ అడుగుతాడు, హౌ మెనీ వేస్ట్ స్టెప్ కెన్ బి మెయింటైన్ ఇన్ వేస్ట్ స్టెప్ మోడల్? బ్లైండ్గా 40 అని చెప్తాను. ఈజ్ ఇట్ అలో ఫర్ 50 వేస్ట్ స్టెప్ ఇన్ వేస్ట్ స్టెప్ మోడల్ అంటే నో. 40 వేస్ట్ స్టెప్ వరకే వేస్ట్ స్టెప్ మోడల్లో ఎలా చేస్తాం మనం. సో దానికి ఇక్కడ మనం మెయింటైన్ చేస్తాం. నువ్వేం తీసుకోవచ్చు. మనం ఒకవేళ మనం అక్కడ డిఫరెంట్ వేస్ట్ స్టెప్ మోడల్ క్రియేట్ చేస్తాం, AV02. ఓకేనా, నీకు క్రియేట్ చేయట్లేదు, జస్ట్ మీకు అర్థమవుతాం కోసం నేను చెప్తున్నాను. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ AV02 సరే క్రియేట్ చేయాలి. ఏమవుతుందంటే నేను ఇక్కడ వేస్ట్ స్టెప్ మోడల్ AV01 అని ఒకటి క్రియేట్ చేశాను. నేను ఓన్లీ 2 వేస్ట్ స్టెప్స్ ఇచ్చాను. సో నేను ఇప్పుడు ఎలవెన్సెస్ గ్రూపింగ్ AV0A1కి 40/AV1 ఇచ్చానంటే అప్పుడు ఏమవుతుందంటే ఈ ఎలవెన్సెస్ గ్రూపింగ్కి ఉన్న ఎంప్లాయీస్కి ఈ సీనియర్ మేనేజర్, అసోసియేట్ మేనేజర్స్ మనం ఏమైతే ఇచ్చామో ఈ 2 వేస్ట్ స్టెప్స్ అనేది అలౌ చేస్తుంది. మనకి HRA అనేది అలౌ చేయదు. ఎర్రర్ కంపల్సరీ త్రో చేస్తుంది. ఏమని త్రో చేస్తుంది అంటే ఇప్పుడు 0003 అనేది HRA అంటే అప్పుడు ఏమని వస్తుంది అంటే 0003 ఈజ్ నాట్ మెయింటైన్ ఇన్ ద టేబుల్ V_T539 అని వస్తుంది. కంపల్సరీ వస్తుంది అది. ఓకేనా, సరే తర్వాత
క్లియర్ కదండి ఇక్కడ ఈ స్క్రీన్ తీసేస్తాను. హలో, ఓకే అండి. సరే నీకు ఓకే అన్న. నెక్స్ట్ ఏంటంటే మెయింటైన్ వాల్యుయేషన్ ఫర్ వేస్ట్. మెయింటైన్ వాల్యుయేషన్ ఫర్ బేస్ వేస్ట్ అంటే ఏంటంటే మనం ఎంత ఇవ్వాలి, అంటే ఆ వేస్ట్ దేని మీద డిపెండెంట్ అవ్వాలా, లేకపోతే ఎంత రేట్ ఇవ్వాలి, 100% ఇవ్వాలా, 50% ఇవ్వాలా అనేది మనం ఇక్కడ డిఫైన్ చేస్తాం అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మెయింటైన్ వాల్యుయేషన్ ఫర్ బేస్ వేస్ట్ టైప్స్ అని ఇచ్చాను. ఇక్కడ డబ్ల్యూటీ అంటే వేస్ట్ అయిపోయింది. ఓకేనా, పిఎస్జీ అంటే ప్లేస్ క్యాలిక్యులేటివ్ ఫర్ అలవెన్సెస్. ఓకేనా, నేను షార్ట్కట్లో పెట్టేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే మనం ఏం చేస్తామంటే ఇవేంటంటే మోడల్ వేరియన్స్. మనం చూసారా T5 లెవెల్లో ఆ స్క్రీన్ కూడా చూపిస్తాం. ఇక్కడ చూసారా ఇండైరెక్ట్ ఎవల్యూషన్ మోడల్ వేరియన్స్ అని. సో ఇన్వాల్వ్ ఇక్కడ ఉన్నాయి కదా, ఇన్వాల్వ్ అవే ఇక్కడ ఎన్సెల్, పిఆర్జెడ్, సమ్మి. ఓకేనా, సో ఇక్కడ ఏంటంటే మనం ఏం చేస్తామంటే ఇన్వాల్వ్ అని ఇచ్చారు కదా, ఇన్వాల్వ్ ఏంటంటే ఇండైరెక్ట్ వాల్యుయేషన్ అనమాట. అంటే ఏంటంటే అది ఫిక్స్డ్ అవ్వాలా, ఏబిసిడి అని మనం 4 ఇస్తాం. నేను అది ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను. ఏ అంటే ఫిక్స్డ్ అమౌంట్ అని, బి అంటే డిపెండెంట్ ఆఫ్ అదర్ వేస్ట్ టైప్ అని, సి అంటే క్యాలిక్యులేటెడ్ అమౌంట్ గ్రేటర్ దెన్ టార్గెట్ అమౌంట్ అయితే టార్గెట్ అమౌంట్ ఇస్తాం, టార్గెట్ అమౌంట్ లెస్ దెన్ క్యాలిక్యులేటెడ్ అమౌంట్ అయితే క్యాలిక్యులేటెడ్ అమౌంట్ ఇస్తాం. అలాగే నేను ఒక్కొక్క డి అంటే స్లాబ్స్ అంటే ఏంటంటే ఇన్వాల్వ్ అనేది ఏంటంటే ఇండైరెక్ట్ వాల్యుయేషన్ అన్నమాట. ఇండైరెక్ట్ వాల్యుయేషన్ ఫర్ ఇది ఇండియాకే యూజ్ చేస్తారు. ఓకేనా, నెక్స్ట్ పిఆర్జెడ్ అంటే ఏంటంటే పర్సంటేజ్ బేస్ చేసుకుంటుంది. ఓకేనా, ఎన్సెల్ అంటే ఏంటంటే యాన్యువల్ శాలరీకి బేస్ చేసుకుంటుంది. అంటే యాన్యువల్ శాలరీకి మ్యాప్ చేయాలా లేదా అనేది మనం ఇక్కడ ఎన్సెల్ అనేది మెయింటైన్ చేస్తాం. ఓకేనా, నెక్స్ట్ సిఓఎన్ఎస్టీ అంటే కాన్స్టెంట్. ఇవన్నీ ఏంటంటే కంట్రీ బేస్ చేసుకుంటాయండి. సో 58710 అంటే ఈ క్రోటియా అనే కంట్రీకి, స్లోవేనియాకి ఒక వేస్ట్ టైప్ మోడల్ నేము. అలాగే సమ్మి అంటే టోటల్ ఎవల్యూషన్ యూజింగ్ టేబుల్ T539J. అంటే ఏంటంటే 539J అనేది కాన్స్టెంట్, దాన్ని బేస్ చేసుకుని అమౌంట్ అనేది వస్తుంది. సో ఇక్కడ అన్నీ డిఫైన్ చేస్తాం.
అర్థమవుతుందండి. సో ఇక్కడ నేను న్యూ ఇంట్రెస్ట్కి వెళ్ళి ఇన్వాల్వ్ చేయండి. సో నేను ఇక్కడ వాల్యుయేటెడ్ వేస్ట్ టైప్స్ అంటే వేస్ట్ టైప్స్ ఇస్తాను. ఓకేనా, నేను 0001 వచ్చాను. నెంబర్ 1 స్టార్టెడ్ బేస్ వేస్ట్. ఇక్కడ బేస్ వేస్ట్ అంటే ఏంటంటే నేను 0001 అనేది 0001కి ఇస్తున్నాను, 100% ఇస్తున్నాను. ఓకేనా, నెక్స్ట్ ఇన్వాల్ 002 100. ఓకేనా, ఇక్కడ నేను PRZ అంటే ఏమి ఇస్తున్నాను. ఇక్కడ మనం PRZ అంటే ఇవ్వక్కర్లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ ఈ 3 అనే వేస్ట్ టైప్కి ఇన్వాల్ B మెయింటైన్ చేసాం. అంటే ఏంటంటే ఇక్కడ మనం ఏం డిఫైన్ చేసామంటే చూపిస్తాం. ఇక్కడ చూసారా, ఇన్వాల్ B అని డిఫైన్ చేశాం. అంటే ఏంటంటే నాది ఏమవుతుంది, ఈ 003 అనేది 0001 మీద డిపెండెంట్. సో నేను ఇక్కడ బేస్ చేసుకుని ఇస్తున్నాను. సో నేను కాన్స్టెంట్ టేబుల్ నేను మెయింటైన్ చేయగలను. సో నేను ఇది తీసేస్తాను. ఒక PRZ అంటే మెయింటైన్ చేసిన ప్రాబ్లం ఉండదు నాకు తెలిసి. చూద్దాం. నేను ఇక్కడ 1 ఇస్తున్నాను. చూసారా, నేను వ్యాలిడిటీ వేస్తే 1 ఇచ్చి 1 ఇచ్చాను, కన్వీనియన్స్ సర్చ్కి 2 ఇచ్చాను, 100% ఇచ్చేసాను. నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఇక్కడ 50% ఇస్తాను. సేవ్ చేస్తాను. ఇదే 5390 టేబుల్. మీకు గుర్తుందా, నేను HRA అనేది నేను 12,000 మెయింటైన్ చేశాను. మీకు చూపిస్తాను. నేను ఇక్కడ మెయింటైన్ చేసిన అమౌంట్ ఎంత, రెంట్ అమౌంట్ 15,000 మెయింటైన్ చేశాను. అవును కదా, చూస్తున్నారు కదా. కానీ మనకి ఇక్కడ ఎంత ఉంది, బేసిక్ పేలో HRA ఎంత ఉంది, ఇక్కడ HRA చూడండి 37,500 ఉంది. ఎందుకు ఉందంటే నేను ఈ టేబుల్లో నేను మెయింటైన్ చేయడం వల్ల ఇక్కడ నేను 50% అని మెయింటైన్ చేశాను. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ నేను అది 30% మెయింటైన్ చేశాను. చూపిస్తున్నాను.
ఇందాక ఎంత ఉందండి? 37,500 ఉంది. ఇప్పుడు ఎంత ఉంది? 22,500 ఉంది. చూస్తున్నారా? నేను ఇంత మాస్టర్ డేటాలో నేనేం చేంజెస్ చేయలేదు. నేను డైరెక్ట్ ఇక్కడే మేము చేంజెస్ చేశాను. అక్కడ టేబుల్ లెవెల్లోనే నేను చేంజ్ చేశాను సార్. నేను ఎంత మెయింటైన్ చేశాను ఇందాక? 37,500 ఎంత ఉంది? ఇప్పుడు ఎంత ఉంది? 22,500 ఉంది. సో నేను ఒకవేళ ఇక్కడ 200% ఇచ్చాను. ఓకేనా? బేసిక్ అంత ఎవరు అనుకోండి. ఫస్ట్ ఇక్కడ ఎంత ఉంది? 1,50,000 ఉంది. నేను ఇక్కడ ఏం చేంజెస్ చేయట్లేదు. మాస్టర్ డేటాలో నేను ముట్టుకుని కూడా ముట్టుకుంటలేదు. అర్థమవుతుందండి? ఇప్పుడు నేను అక్కడ టేబుల్లో చేంజెస్ చేస్తుంటే ఇక్కడ ఎలా అవుతుంది? చేంజ్ అయిపోతుంది. ఇక్కడ మాస్టర్ డేటాలో నేనేం ముట్టుకోలేదు కదా. నేను డైరెక్ట్ టేబుల్ లెవెల్లోనే నేను చేంజ్ చేసేస్తున్నాను. నేను అక్కడ నా బేసిక్ పే అంత చూడండి ఇక్కడ 1,50,000 ఉంది. నేను దేని మీద డిపెండెంట్ ఇచ్చాను? 1000 అనే దాని వేస్ట్ టైప్ మీదనే కదా నేను డిపెండెంట్ ఇచ్చింది. ఇది 1000 అని వేస్ట్ టైప్ మీద. నేను 1000 అని వేస్ట్ టైప్ 75,000 ఇచ్చాను. నెక్స్ట్ హెచ్ఆర్ ఎంత అవుతుంది? 1,50,000 అక్కడ అయిపోతుంది కదా. అవునా కదా? ఇక్కడ ఏమైనా చేంజెస్ చేశాను? లేదు. సో నేను ఒకవేళ ఇది 30% కంటిన్యూ చేస్తాను. సేవ్ చేసుకుని బ్యాక్ వచ్చి మళ్ళీ డిస్ప్లే కొట్టు. ఏమవుతుంది? 20,500 అయింది. అవునా కదా? లేదు, నేను 50% ఇస్తున్నాను. ఇక్కడ నేను ముట్టుకుంటలేదు కూడా. నేను ఇక్కడ ఎడిట్ బటన్ కూడా లేదు. నేను డిస్ప్లే చూపిస్తున్నాను జస్ట్. 37,500. అర్థమవుతుందండి అలా ఇంటర్లింక్ అవుతుంది. అర్థమవుతుందండి. సో ఇప్పుడు నేను ఇక్కడ నేను హెచ్ఆర్ఏ మీద నేను 50% ఇచ్చాను. 50% ఇస్తే దానికి ఏమవుతుంది అంటే ఇన్వాల్వ్ బి అంటే ఏంటి? ఒక వేస్ట్ టైప్ మీద డిపెండెంటే కదా. ఇప్పుడు ఈ అమౌంట్ ఎలా క్యాలిక్యులేట్ అవుతుంది? బేసిక్ పే మీద డిపెండెంట్ అయ్యి కదా. సో నేను T5 లెవెల్లో నేను అదే కదా మెయింటైన్ చేసింది. T5 లెవెల్లో నేను అదే మెయింటైన్ చేశాను. ఇన్వాల్వ్ బి అని ఇచ్చా అంటే ఏంటంటే 0003 ఈజ్ డిపెండ్ ఆఫ్ అదర్ వేస్ట్. నేను ఒకవేళ నేను అది ఫిక్స్డ్ అమౌంట్ ఇవ్వాలనుకోండి, నేను ఏ ఇచ్చేస్తాను. ఏ ఇచ్చేసి అప్పుడు ఏమవుతుంది అంటే నేను ఫిక్స్డ్ అమౌంట్ అప్పుడు నేను 500 మెయింటైన్ చేస్తే 500, 1,500 మెయింటైన్ చేస్తే 1,500. లేదు నాకు అలా కాదు, నేను ఎక్కువ ఇచ్చేసుకుంటున్నాను కాబట్టి నాకేం చేయాలి? నేను టార్గెట్ అమౌంట్ ఒకటి సెట్ చేసుకున్నాను, 15,000 చేసుకున్నాను. వాడికి వచ్చే అమౌంట్ వాడిచ్చే అమౌంట్ బిల్ 17,500 ఇస్తున్నాడు. కానీ నేను టార్గెట్ అమౌంట్ 15,000 ఇవ్వాలి. సో క్యాలిక్యులేటెడ్ అమౌంట్ గ్రేటర్ దెన్ అయితే అప్పుడు నేను ఏం చేస్తాను? టార్గెట్ అమౌంట్ వస్తుంది. క్యాలిక్యులేటెడ్ లెస్ దెన్ టార్గెట్ అమౌంట్ క్యాలిక్యులేటెడ్ అమౌంట్ లెస్ దెన్ టార్గెట్ అమౌంట్ అయితే నేను క్యాలిక్యులేటెడ్ అమౌంట్. అలాంటప్పుడు నేను సి మెయింటైన్ చేస్తాను. లేదు నేను సీనియర్ మేనేజర్స్ కింద ఇస్తాను, జూనియర్ మేనేజర్స్ కింద ఇస్తాను, స్లాబ్ బేస్ చేసుకుని నేను ఇస్తాను అనుకో. అప్పుడు నేను టీ మెయింటైన్ చేసుకుంటాను. ఇది ఎలా పనిచేస్తుందో అర్థమవుతుంది కదా. ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్గానే చెప్తున్నాను కదా. మాకైతే ఇంత అలా చెప్పేవారు కదా, జెన్యూన్గా చేస్తున్నాను. నెక్స్ట్ ఏంటంటే క్యాల్కులేట్ ఎలిజిబిలిటీ ఫర్ ర్యామ్స్. ఇంకా చెప్పాలని మీకు చెప్తుంటే నాకు పెరుగుతుంది నాలెడ్జ్. టు బీ ఫ్రాంక్ చెప్పాలి, నేను ఆ విషయంలో నేను చాలా థ్యాంక్ఫుల్ మీ ఇద్దరికి.
ర్యాప్స్ అంటే ఏంటంటే ఏం కాదు, ఇదే రీఎంబర్స్మెంట్స్, అలవెన్స్, స్ప్రెడ్స్. ఇక్కడ ఏంటంటే మనం ఎలిజిబిలిటీ ఫర్ ర్యాప్స్ అనేది డిఫైన్ చేస్తాం. ఓకేనా, దీన్ని డబుల్ చేయండి. ఎలవెన్స్ గ్రూపింగ్ అంటే మనం ఇందాక మెయింటైన్ చేసుకుంటున్నాం. ఇక్కడ చూడండి, మనకి ఎలవెన్స్ గ్రూపింగ్ 103 వచ్చింది కదా. ఇక్కడ ఎలిజిబిలిటీ చెక్ ఏంటంటే నో చెక్ ఫర్ ఎంప్లాయీ క్యారెక్టరిస్టిక్స్, చెక్ ఫర్ ఎంప్లాయీ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏంటంటే నేను ఒకవేళ T5 లెవెల్లో ఏదంటే డిఫైన్ చేశాను అనుకోండి, ఆ క్యారెక్టరిస్టిక్స్ అనేది డిఫైన్ చేస్తుంది, అంతే చెక్ చేసుకుంటుంది అంతే. సో మనం ఇక్కడ మనం ఏమి ఇవ్వలేదు, సో నో చెక్స్ అని ఇస్తాం. నెక్స్ట్ వేస్ట్ ఆఫ్ ఫ్లాగ్ అమౌంట్ రౌండ్ ఆఫ్. ఇక్కడ ఏంటంటే అప్పర్ లిమిట్కి వెళ్ళాలా, లేకపోతే లోవర్ లిమిట్కి వెళ్ళాలా, లేదంటే దగ్గరలో తీసుకోవాలా అనేది ఇక్కడ మనం మెయింటైన్ చేస్తాం. మనకి నియరెస్ట్ మెయింటైన్ చేస్తాం, నియరెస్ట్ అమౌంట్ తీసుకుంటాం. ర్యాప్ ఇండికేటర్ అలవెన్సెస్ అంటే టైప్ ఆఫ్ ఆ వేస్ట్ ఆఫ్ దేనికి మెయింటైన్ చేస్తాం, అలవెన్సెస్గా, రీఎంబర్స్మెంట్స్గా. రీఎంబర్స్మెంట్ అంటే ఫర్ పెట్రోల్ ఉంది, పెట్రోల్ అంటే వాళ్ళకి బిల్లు పెట్టుకుంటేనే కదా మనం ఇచ్చేది డబ్బులు. ఇన్ని లీటర్స్ ఖర్చు అయింది అంటే నేను డబ్బులు ఇస్తాను, దానికి రీఎంబర్స్మెంట్స్కి, ట్రక్స్కి, హార్డ్ ఫర్నిషింగ్కి, నోటీస్ పే అప్పుడే పే చేయాలి. సూపర్ యాన్యువేషన్ గ్రాట్యుటీకి యూస్ చేస్తాం, వేస్ట్ అయిపోయి లేదా. సీజేషన్ పేమెంట్ అనేది ఇది నాకు ఇంత ఐడియా లేదు. కస్టమర్ ఎక్సెంప్షన్ అంటే అమౌంట్ ఎక్సెంప్షన్లోకి తీసుకోవాలా లేదా అనేది ఇక్కడ డిఫైన్ చేస్తాం అన్నమాట. సో ఇక్కడ అమౌంట్ తీసుకుంటాం. అర్థమవుతుందండి. సో నేను సేవ్ చేస్తాను. ఉన్నారు మీరు? సారీ, నాకు కొంచెం మెసేజ్ పెట్టండి. ఓకేనా, నేను అంటే ఇది చూసుకోను కదా. ఓకే. సో ఎక్కడి దాకా విన్నారు మీరు? లైక్ 32 వచ్చినాయి ఇప్పుడు. స్క్రీన్ కనిపిస్తుందా? ఈ స్క్రీన్ విన్నారు కదా, ఎలిజిబిలిటీ ఫర్ ర్యాప్స్. హలో, అదే ఈ స్క్రీన్ విన్నారు కదా. లేదండి, అప్పుడే స్టార్ట్ చేసేటప్పుడు కట్ అయిపోయింది. అవునా, ఓకే. ఇక్కడ ఏంటంటే మనం జస్ట్ ఇక్కడ అలవెన్సెస్ గ్రూప్లో మనం ఏమేమి మెయింటైన్ చేస్తున్నాం, వేస్ట్ స్టెప్స్ అనేది ఇక్కడ వస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఎలిజిబిలిటీ చెక్ ఏంటంటే నో చెక్ ఫర్ ఎంప్లాయీ క్యారెక్టరిస్టిక్స్ అనమాట. అంటే ఏంటంటే నేను T5 లెవెల్లో ఏదైనా ఎంప్లాయీ క్యారెక్టర్స్ నేను డిఫైన్ చేశానంటే అది చెక్ చేస్తాను, మనం ఇది అవసరం కాదు. సో మనం నో చెక్ అని పెట్టేస్తాం. నెక్స్ట్
అమౌంట్ బేస్ చేసుకున్నాం, లేకపోతే నియరెస్ట్ అమౌంట్ తీసుకున్నాం, అంటే రౌండ్ ఆఫ్ అమౌంట్ నియరెస్ట్ తీసుకున్నాం, అప్పర్ లిమిట్, లోవర్ లిమిట్. ఇలా ఇక్కడ ఏంటంటే ర్యాప్ ఇండికేటర్స్ మేడం, అంటే ఏంటంటే అది ఆ వేస్ట్ టైప్ అనేది ఎలా పే చేస్తున్నాం, నోటీస్ పేకి యూజ్ చేస్తున్నామా, లేకపోతే సూపర్ యాన్యుయేషన్, గ్రాట్యుటీయా, సీజర్ పేమెంట్, కస్టమైజ్ ఎక్సెప్షన్ రిలేటెడా? ఒక్క నిమిషం. సో నేను ఇక్కడ డిఫైన్ చేస్తాను అన్నమాట. ఓకేనా, అర్థమవుతుందండి స్క్రీన్? సరే మీకు ఓకే. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ట్యాక్స్ లయబిలిటీ అండ్ రీయింబర్స్మెంట్ ఎలివెన్స్ ఇన్కమ్స్. ఒక్క నిమిషం. ఒకసారి ఇది నాకు టేబుల్ గుర్తుంది కానీ పాత గుర్తులేదు. సారీ, ఇక్కడ ఏంటంటే మనం ట్యాక్స్ కోడ్స్ అనేది ఇక్కడ డిఫైన్ చేస్తామన్నమాట. అంటే కన్వీనియన్స్ మనం ఆల్రెడీ డిఫైన్ చేయక్కర్లేదు, ఆల్రెడీ స్టాండర్డ్గా డిఫైన్ చేసి ఉంటాం. ట్యాక్స్ కోడ్స్ అనేది డిఫైన్ చేసి ఉంటాం అన్నమాట. ఓకేనా, అసైన్ ట్యాక్స్ కోడ్ ఫర్ లిమిట్స్ ఫర్ వేస్టేజ్. సో ఇక్కడ ఏంటంటే ఇదిగోండి, ఇప్పుడు ట్యాక్స్ కోడ్స్ అనేది ఇది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వేస్టేజ్ ఉంది అనుకోండి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఆర్ఏ ఉంది. ఓకేనా, ప్లస్ హెచ్ఆర్ఏ ఉంటుంది, ఎస్హెచ్ఆర్ఏ అని ఉంటుంది. ఆ వేస్టేజ్ అనేది ట్యాక్స్ ఎగ్జంప్షన్కి అలౌడా కాదా అనేది మనం ఇక్కడ డిఫైన్ చేయాలి.
చేస్తాం. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఆర్ఏకి ఏంటంటే 2,50,000 1,60,000 వరకు మన ఎక్సెప్షన్ అనేది ఉంటుంది. ఓకేనా. ఆ వేస్ట్ టైప్ అనేది ఇక్కడ అసైన్ చేసి పెడతాం అన్నమాట. ఇట్ ఈస్ ఎలిజిబుల్ ఫర్ ద ట్యాక్స్ ఎక్సెప్షన్ అనేది ట్యాక్స్ ఎక్సెప్షన్ అమౌంట్ అనేది మనం డిఫైన్ చేస్తాం. నెక్స్ట్ అసైన్ ట్యాక్స్ కోడ్స్ ఫర్ వేస్ట్ టైప్స్ ఏంటంటే ఇక్కడ ఉన్న ట్యాక్స్ కోడ్స్కి లిమిట్ అవన్నీ మనం ఇక్కడ డిఫైన్ చేస్తాం అన్నమాట. ఇక్కడ నేను రాసిన దాంట్లో చూడండి, సెండ్ ట్యాక్స్ కోడ్ లిమిట్స్ టు వేస్ట్ టైప్స్ అంటే ఏంటంటే ఒక లిమిట్ మనం మెయింటైన్ చేస్తాం కదా, ఆ లిమిట్ అనేది మనం దీంట్లో డిఫైన్ చేస్తాం అన్నమాట. ఇక్కడ ర్యాప్స్ అంటే రిఎంఎస్, అలవెన్స్ అండ్ పర్క్స్ అండి. ఓకేనా. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఈ పర్టికులర్ ఇక్కడ చూసారా మనకు జస్ట్ ఓన్లీ 0002 0003 1 రాలేదు. ఎందుకంటే బేసిక్ పే ఎప్పుడు ట్యాక్స్ ఎక్సెప్షన్స్కి రాదు. ఓకేనా. సో దాంట్లో ఏంటంటే మన ట్యాక్స్ ఎక్సెప్షన్స్ లిమిటెడ్ బేస్డ్, ట్యాక్స్ ఎక్సెప్షన్ అనేది రూల్ బేస్డ్. మనం ఇక్కడ రూల్ బేస్ మనం ఏం రాయట్లేదు కాబట్టి మనం రూల్ బేస్ తీసుకోవాలి, లిమిట్ బేస్ చేసుకొని లిమిట్ ఫర్ ట్యాక్స్ ఎక్సెప్షన్ మంత్లీ 800కి ఎక్సెప్షన్ ఇవ్వచ్చు. ఇక్కడ ఎక్సెప్షన్ అమౌంట్ అనేది నేను మెయింటైన్ చేస్తున్నాను అన్నమాట, యాన్యువల్ అమౌంట్. ఇక్కడ యాన్యువల్ ట్యాక్స్ ఎక్సెప్షన్స్ కూడా యాన్యువల్ నేను 2,50,000 అని ఇస్తుంది. ఓకేనా. ఇక్కడ యాన్యువల్ అమౌంట్ ఏమో ఒక 10,000 అవ్వచ్చు, 15,000 అవ్వచ్చు. ఎందుకంటే నేను ఎక్సెప్షన్ అనేది నేను ఇచ్చింది మంత్లీ, ఇక్కడ యాన్యువల్ అమౌంట్ ఇస్తాను. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మంత్లీ ఇవ్వాలనుకున్నాను అనుకోండి, మంత్లీ ఒక 1,000 రూపాయలు ఇవ్వాలనుకున్నాను. సో ఇక్కడ ట్యాక్స్ ఎక్సెప్షన్ మంత్లీ అని ఇచ్చి ఇక్కడ 1000 వేస్తాం. ఇంకా ట్యాక్స్ కోడ్ అనేది ఉంది, కరెన్సీ అయ్యన్నారు. సో ఈ 2 వేస్ట్ టైప్ అనేది ఏంటంటే ఎక్సెప్షన్లోకి మనం కన్సిడర్ చేస్తాం అన్నమాట. ఇవన్నీ వేస్ట్ టైప్స్ ఎక్సెప్షన్లోకి తీసుకుంటాం. అర్థమవుతుందండి. ఇప్పుడు నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఈ వేస్ట్ టైప్ F1CF అని లిమిట్ ట్యాక్స్ ఎక్సెప్షన్ మంత్లీ అంటే 1000, అంటే మంత్లీ వాడు ఎక్సెప్షన్ 1000 ఇచ్చాడు. నేను కావాలంటే ఇక్కడ నేను 12,000 తీసుకోవచ్చు. మామూలు బేసిక్గా ఇప్పుడు 18,000 15,000 ఉంటుంది, కొంత ఐడియా లేదు. ఓకేనా. సో సేవ్ చేస్తాను అంటే TV799. ఇక్కడికి బేసిక్ పే అయిపోయింది. సో రేపు PA30లో ఎలాగో అది కూడా ఇప్పుడు మెయింటైన్ చేసి నేను ఎందుకో బగ్స్ ఉంటాయేమో నా డౌట్, ఇది డిలీట్ చేస్తున్నారు. సో ఇదంతా చేసేసాక
ఇక్కడ ఎంప్లాయీకి ఇన్ఫో టైప్ 8 అని ఉంది. ఇందాక మనకు రాలేదు, ఇప్పుడు వచ్చింది చూసారు. ఇక్కడ ఏంటి, నేను రీజన్కి స్పెసిఫై చేస్తాను. ఇక్కడ చూసా గ్రూప్ అని అడుగుతుంది. డిలీట్ చేసి పట్టుకుంటున్నాను. సరే మనం ఇప్పుడు ఏదో ఎర్రర్ వచ్చింది, నేను అది చూసి నేను ఆ మిస్టేక్ ఏంటో కూడా మీకు చెప్తాను. ఇంక ఈరోజుకి చాలు. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమైనా డౌట్స్ ఉంటే అడుగుతాను. సరే మీకు చరణ్ లేడు, వెయిటింగ్ టు జాయిన్ చూపిస్తుంది. అచ్చా, సరే ఎక్కడ మిస్ అయ్యాను? హలో హలో, సరే ఎక్కడ మిస్ అయ్యాను నువ్వు? అదే ట్యాక్స్ ఎగ్జామ్షన్ చెప్తున్నావు కదా నువ్వు. అది 002, 003. అది విన్నావా లేదా? స్క్రీన్ ఈ స్క్రీన్ వెళ్ళదన్నా. ఇక్కడ ఏంటంటే మనం ఏం చేస్తామంటే సార్, వేస్టెడ్ 002 ఉండి 003 ఉంది కదా, మనం ట్యాక్స్ ఎక్సెంప్షన్ లిమిట్ అనేది మనం బేస్ చేసుకుంటాం అన్నమాట. సో ట్యాక్స్ ఎక్సెంప్షన్ ఈజ్ లిమిట్ బేస్డ్. అంటే ఏంటంటే నేను ఇక్కడ టూ ఉంటాయి, రూల్ బేస్డ్, లిమిట్ బేస్డ్. నేను ఇక్కడ రూల్ ఏం రాయట్లేదు, లిమిట్ బేస్డ్గా తీసుకున్నాను. సో లిమిటెడ్ ట్యాక్స్ పర్ అది యాన్యువల్ తీసుకోవాలా, మంత్లీ తీసుకోవాలా? యాన్యువల్లీ నేను ఎంత ఇచ్చానంటే ఎక్సెంప్షన్ అనేది 2,50,000 ఇచ్చాను. సో నేను ఇక్కడ కన్వీనియన్స్ అలవెన్సెస్కి ఏమో 15,000 ఎక్సెంప్షన్ ఇచ్చాను. అంటే ఏంటంటే ఈ 15,000 లోపు వచ్చే అమౌంట్ అంతా ఎక్సెంప్షన్లోనే ఉంటుంది. సో ట్యాక్స్ దాని మీద ట్యాక్స్ అనేది పడదు అన్నమాట. లేదు నేను ఇక్కడ మంత్లీ ఇచ్చుకోవాలంటే మంత్లీ ఇచ్చుకోవచ్చు. ఓకేనా? ఈ ట్యాక్స్ కోడ్స్ అనేది ఆల్రెడీ నేను ఒక స్క్రీన్ చూపించాను, దాంట్లోనే డిఫైన్ చేసి ఉంటాయి. ఓకేనా? అదే స్క్రీన్ ఇక్కడ నేను ఎర్రర్ వస్తుంది, అది ఎర్రర్ ఏంటో నేను చెక్ చేసి నేను చెప్తాను. ఓకేనా? ఈరోజుకి ఇది చాలు. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సరే క్లారిటీ
లేదన్న. ప్రజెంట్ ఏం లేదు ప్రాక్టీస్ చేశాక ఆ.